ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలరీలో నక్షి మేళా డిసెంబర్ 13 నుంచి 21 వరకు అన్ని స్టోర్స్ లో. ఈ 2025 ఇయర్ లో బెస్ట్ సినిమా ఏది, వర్స్ట్ సినిమా ఏది అంటే ఏం చెప్తారు? బెస్ట్ సినిమా ఏం చెప్పాలి, వర్స్ట్ సినిమా అయితే ఏం చెప్పాను. చెప్పలే మన సినిమాలు హిట్ అవ్వచ్చు. నా బెస్ట్ సినిమా వచ్చేసి మన శంకర్ ప్రసాద్ గారు, ఇది మన చిరంజీవి. రాలేకపోయినా ఎందుకంటే నేను టైలర్ చూసిన 2025 లో రిలీజ్ అయిన సినిమాల్లో నాకంత గుర్తులేవు ఆ సినిమాలు, కానీ నేను చెప్తున్నా ఇప్పుడైతే ఓజీ సినిమా కావచ్చు, లేకపోతే మీకు ఏ సినిమా హిట్ అయింది అంటారా? అఖండ 2 కావచ్చు, అఖండ 1 హిట్ అయింది. అఖండ 1 నేను చూసిన సినిమాలు అయితే ఇది మన పుష్ప 2 అయితే ఓకే. పుష్ప 2, అఖండ 1 ఈ రెండు చాలా హిట్ అయిపోయినాయి. 2025 కదా, 24 ఏమో మనకు తెలియదు. కాకపోతే ఇప్పుడు రిలీజ్ అయ్యే సినిమాలో ఒకటి చెప్తాను. మన శంకర్ ప్రసాద్ గారు ఉన్నారు, చిరంజీవి ఉన్నారు కదా, ఆ సినిమా అయితే చాలా హిట్ అయిపోతే. నేను టైలర్ చూసిన, తన సాంగ్స్ కానీ తన స్టైల్ కానీ లుక్ కానీ చాలా బాగున్నాయి. నాకు నచ్చింది సాంగ్ ఇది మీసాల పిల్లల సాంగ్స్ కదా, ఆ సాంగ్ చాలా బాగుంది. నేను ఇప్పటికీ దాదాపు 50 సార్లు వింటా. చాలా బాగుంది. శశిరేఖ ఏమో నాకు అంత నచ్చలేదు, బాగాలేదు. ఆమె నాకని కాదు, ఏమో బయటగా నచ్చుతున్నది. ఏది నైనతారా బాగుంది కదా. ట్రోల్స్ చేస్తుంటారు, అది బయట కామన్. అది ఎందుకంటే అన్ని సినిమాలకు ట్రోల్ చేస్తూ ఉంటారు, అన్ని మనం పట్టించుకోవద్దు. మన సినిమా ఏది హిట్ అయితే దానికి సినిమా వెళ్ళాలి, సినిమా చూడాలి, ఇంటికి రావాలంతే. అంటే ఈ సినిమా హిట్ అవుతుందని ఖచ్చితంగా నమ్ముతున్నారా మీరు? ఇంతకుముందు నేను అఖండ 2 హిట్ అవుతాను అనుకున్నా, కానీ అది హిట్ అవ్వలేదు. కాకపోతే ఇది చిరంజీవి గారి సినిమా కాబట్టి, ఇది మన డైరెక్టర్ అనిల్ రావిపూడి చేస్తుంది కాబట్టి ఆ సినిమా సంక్రాంతికి వస్తున్న సినిమా ఎట్లా హిట్ అయిపోయిందో. అంటే చిరంజీవి గారి మీద నమ్మకం లేదా, ఓన్లీ అనిల్ గారి మీద నమ్మకం? నాకైతే అనిల్ రావిపూడి మీద నమ్మకం ఉంది. ఎందుకంటే తను సంక్రాంతికి వస్తున్న సినిమా కూడా చాలా హిట్ అయిపోయింది. అది నేను హిట్ అవ్వదు అనుకున్నా, చాలా బ్లాక్ బస్టర్ హిట్ అయిపోయింది. ఇది ఇప్పుడు చేసే సినిమా కూడా చాలా హిట్ అవుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ సినిమాలో ఆల్రెడీ ఒక సాంగ్ రిలీజ్ అయింది, చాలా బాగుంది ఆ సాంగ్. సో సంక్రాంతికి వస్తున్న 300 కోట్లు కొట్టింది కదా, మరి ఈ సినిమా 500 కోట్లు కొడుతుంది అనుకోవచ్చా? కొట్టదు, మా అంటే మినిమం ఒక 250 కోట్లు అంతే. 250 కోట్లు హిట్ అయితే అంతే. చెప్పా 300 కోట్లు అనుకో. అన్ని సినిమాలు అట్లా చెప్తే మనం అనుకోలేం కదా. మా అంటే 200 కోట్లు 250 కోట్లు అంతే. నీకు వస్తాను గ్యారెంటీ లేదు, ఇంకా టైలర్ రాలేదు, సాంగ్స్ ఒకటి ఇచ్చిండు, దాన్ని నేను చెప్తాను. నేను దాని టైలర్ చూడలేదు, చూసి చెప్తా.